భగవద్బంధువులారా, భగవద్ అనుగ్రహాన్ని సాయుధ్యాన్ని ప్రసాదించే ద్రావిడ వేదమైన తిరుప్పావై ధనుర్మాసమతంలో ఆఖరి రోజుకి చేరుకున్నాము. ముందుగా పాస అనుసంధానం చేసుకుని అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వంగక్కడల్ కడైంద మాధవనై కేశవనై తింగల్ తిరుమగత్తు సేజేయార్ సెన్నిరెంజి அங்கப்பறை கொண்டவாத்தை அணி பொதுவை பைங்கடதண்டறியல் பட்டரபிரான் கோதை சொன்ன செங்கத்தமிழ் மாலே முப்பதும் தப்பாமே இங்கிப்பர் சுரைப்பார் இருவரெண்டு மால்வரைத்தோல் செங்கன் திருமகத்துச் செல்வத்திம்మాలాల్ ఎంగం తెరవరల్ పెత్రెన్బరువర్ ఎంబావాయ్. ఓడలతో నిండిన క్షీరసాగరాన్ని మదింపజేసి లక్ష్మీదేవిని పొంది మాధవుడైన వాడిని, బ్రహ్మరుద్రాదులకి నిర్వాహకుడైన వాడిని, ఆనాడు రేపలలో గోపికలు చేరి పరా అనే వాద్యం లోకల కోసం, భగవద్దాస్యము వారి కోసం పొందారు. ఆ వ్రతాన్ని అనుకరించి లోకానికి ఆభరణమైన శ్రీవిల్లిపుత్తూరులో విషచిత్తుల వారి పుత్రికైన గోదాదేవి ద్రావిడ భాషలో 30 పాసురాల మాలికగా కూర్చింది. ఎవరైతే ఈ 30 పాసురాలు క్రమం తప్పకుండా చదువుతారో వారికి కూడా గోపికలకి గోదాదేవికి లభించిన ఫలము అందుతుంది. కేవలం ఈ పాసురాల్ని చదివినా కూడా పరమాత్మ సర్వత్రా సర్వదా ఆనందాన్ని ప్రసాదిస్తాడు అని ఈ చిట్ట చివరి పాసురంలో అండలమ్మవారు తిరుప్పావై ధనుర్మాసానికి ఉన్న ఫలశ్రుతిని చెబుతుంది. విశేషార్థం ఏమిటి అంటే ఇక్కడ క్షీరసాగర వృత్తాంతాన్ని గుర్తు చేస్తోంది అండలమ్మవారు. క్షీరసాగర మదనం జీవాత్మని పొందడానికి పరమాత్మ చేసే ప్రయత్నం. మన శరీరమే పడవ, అలాంటి పడవలు ఉన్న సముద్రం సంసారము. అందులో సంకల్పం అనే మందర పర్వతాన్ని ఉంచి దానికి కృప అనే త్రాడు కట్టి కటాక్షం అనే చేతులతో పరమాత్మ మదిస్తాడు. అలా మదిస్తే మనకి పరమాత్మ యొక్క స్వరూప జ్ఞానం లభిస్తుంది అని అర్థం. మనలో ఉండే కర్తృత్వ, భోక్తృత్వ, జ్ఞాతృత్వ అహంకారాల్ని పరమాత్మ కేసిని సంహరించినట్లుగా సంహరిస్తాడు అని ఇక్కడ కేశవనామాన్ని కీర్తిస్తోంది అండలమ్మవారు. ఇలాంటి వ్రతాన్ని ద్వాపరయుగంలో గోపికలు చేస్తే అండలమ్మవారు కలియుగ ప్రారంభంలో శ్రీవిల్లిపుత్తూరులో 5 లక్షల మంది గోపికలతో సమూహంతో చేసింది. కొన్ని ప్రదేశాలు భగవత్ సంబంధముగా ఉంటే ఇంకొన్ని భాగవత సంబంధంగా ఉంటాయి. కానీ శ్రీవిల్లిపుత్తూరు మాత్రం పరమాత్మ పెరియాళ్వార్ అనే పరమభక్తుడు లక్ష్మీ అంశతో అయిన ఆండాళమ్మవారితో కలిసి ఉంటుంది. కాబట్టి ఆ శ్రీవిల్లిపుత్తూరు ఈ జగత్తుకే ఆభరణము అని అంటారు. ఈ 30 పాసురాలు ఎవరైతే అధ్యయనం చేస్తారో వారికి లక్ష్మీనారాయణ కృప లభిస్తుంది. పెళ్లి అవ్వని కన్యలకి కూడా వరుడు లభిస్తాడు. ఆండాళమ్మవారిలాగా వ్రతానికి చేయకపోయినా పరిశుద్ధమైన మనసుతో ఈ 30 పాసురాలు చదివిన వారికి గోదాదేవికి లభించిన ఫలితం అనగా 7 జన్మలకి పరమాత్మ సంబంధం లభిస్తుంది అని ఈ తిరుప్పావై ధనుర్మాస వ్రతం యొక్క ఫలశ్రుతి అని అండలమ్మవారు చాలా స్పష్టంగా ఈ 30 పాసురాల్లో తెలియజేస్తుంది. మనమందరము కూడా ఈ 30 పాసురాలు నేర్చుకోవడానికి సాయశక్తులా ప్రయత్నం చేయాలి. ఇది ద్రావిడ భాషలో ఉన్నా సరే కాస్త అధ్యయనం చేస్తే తప్పనిసరిగా మనం కూడా నేర్చుకోవచ్చు. దాంతో స్వామి యొక్క సంబంధాన్ని పొందవచ్చు. హరే కృష్ణ, జయ శ్రీమన్నారాయణ. ఆండాళ్ తిరువడిగలే శరణం.